హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పిట్ వరల్డ్. అందరికంటే వేగంగా మీ ముందుకు మన కొత్త అప్డేట్స్ ఏంటంటే సినిమాల గురించి. మన కొత్త అప్డేట్స్ ఇంకేం గురించి ఉండవు, సినిమా గురించి. మొన్న జరిగిన ఛాంబర్స్ మీటింగ్ లో ఒక మాట చెప్పారు దిల్ రాజు గారు. అంటే మొదట్లో చెప్పారు మేము ఈగల్కు సింగల్ గా ఇస్తామని. కానీ మొన్న అయితే అంత డిస్కషన్ జరిగింది. ఊరు పేరు భైరవకోన అనే మూవీ కూడా తప్పుకుంది ఈ రేస్ నుంచి. ఊరు పేరు భైరవకోన అనే మూవీని 16 తారీఖున పోస్ట్ పోన్ చేశారు. ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడవచ్చు, వాళ్ళ టీం కూడా సహకరించింది ఊరు పేరు భైరవకోన. దాంతో పాటుగా వేరే సినిమా యాత్ర కూడా 9కి రిలీజ్ అవ్వాలి. కానీ ఆ యాత్ర మూవీని ఒక రోజు తక్కువ చేసి 8వ తారీఖున ముందుగానే రిలీజ్ చేస్తున్నారు ఒక రోజు. తర్వాత దానికి కూడా క్లాష్ లేదు ఈగల్కు. మరి ఇంకో సినిమా ఏదంటే మన తెలుగు సినిమానే భయ్యా, టిల్లు స్క్వేర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయం. అలాంటి టిల్లు స్క్వేర్ మూవీ ఈగల్ రెండు అంటే క్లాష్ అవుతున్నాయి. ఈ మన ఫిబ్రవరి 9వ తారీఖున వాళ్ళు కూడా ముందుగానే చెప్పేశారు. అంటే ముందు అనుకున్న డేట్ కంటే వాళ్ళు ముందుగానే చెప్పారు. ఎవరు టిల్లు స్క్వేర్ టీం వాళ్ళు. అంటే మేము ముందుగానే రిలీజ్ చేస్తున్నాం ఈ డేట్ కంటే చెప్పాము, సింగల్ గా ఉందా. ఇప్పుడు మరి మధ్యలో ఇది ఈగల్ కి ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా తప్పునప్పుడు క్లాష్ ఏం లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఈ క్లాష్ జరుగుతుంది. దీంతో పాటు మన తమిళ్ మూవీ రజనీకాంత్ గారు గెస్ట్ అపియరెన్స్ లో నటిస్తున్న ఈ మూవీ కూడా 9వ తారీఖున రిలీజ్ అవుతుంది చెన్నైలో. అంటే మన తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అంటే 2 లాంగ్వేజ్, తెలుగుతో పాటు తమిళ్ రెండు. లాల్ సలాం అనే మూవీ. ఈ మూవీ కూడా అంటే ఇక్కడ కూడా వాళ్ళ ప్రొడ్యూసర్ చెప్పారు, మేము మీకు తక్కువ స్క్రీన్ లో ఇస్తాము, తక్కువ ఉంటాయి. ఎందుకంటే మేము కూడా ఒక మూవీకి ఎక్కువ ఇస్తున్నాం, అది కూడా ఈగల్ మూవీ కోసమే చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే అది సంక్రాంతిలో క్లాష్ కావలేదు కాబట్టి. అందుకోసం వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా ఏమన్నారు, మాకు తక్కువ థియేటర్లు ఇచ్చినా పర్వాలేదు, మేమైతే రిలీజ్ చేస్తున్నాం ఆ రోజే. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. మన ప్రొడ్యూసర్ కూడా అందరూ అంగీకరించారు, తక్కువ స్క్రీన్ ఇస్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇదే మ్యాటర్ అయితే సినిమాల గురించి. ఈ 9న మాత్రము టిల్లు స్క్వేర్ మరియు ఈగల్ ఈ రెండైతే క్లాష్ అవుతున్నాయి. ఏది హిట్ అవుతుందో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్పిట్ టాలీవుడ్. ఇలాంటి అప్డేట్స్ కోసమే చూస్తూనే ఉండండి స్పిట్ టాలీవుడ్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.